అమెరికాలో H1B వీసా కలిగిన భారతీయులకు యుఎస్ ఎంబసీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్కు రాకుండానే H1B వీసా రెన్యువల్ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. H1B వీసా రెన్యువల్ ప్రక్రియ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో వివిధ వృత్తుల్లో ఉండి స్వదేశానికి వచ్చి వీసా రెన్యువల్ స్టాంపింగ్ చేయించుకోలేని వారికి ఊరట లభించినట్లయింది. H1B వీసా రెన్యువల్ అంశంలో ఇప్పటికే అమెరికా పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ అంశంలో ముందడుగు పడినట్లయింది. H1B వీసా రెన్యువల్ చేసుకోవడానికి భారత్కు వచ్చి వెళ్లడం అమెరికాలో ఉన్న భారతీయులకు దీర్ఘకాలిక సమస్యగా మారింది. అపాయింట్మెంట్ స్లాట్లు పొందితేనే వీసా రెన్యువల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో స్లాట్లు దొరకడం కష్టంగా మారుతోంది. తాజాగా ప్రతిపాదనతో అమెరికాలో H1B వీసా కలిగి ఉన్న భారతీయులకు భారీ ఉత్సాహం లభించనుంది. H1B వీసాలతో టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వారి వాదన సమర్థిస్తూ ఉన్నారు. మరోవైపు H1B వీసాలు అత్యధికంగా అందుకుంటున్న దేశంగా భారత్ నిలుస్తోంది. 2022కు గాను అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో 77%తో మొత్తం 3,20,000 మంది భారతీయులు ఈ రకం వీసాలు పొందారు. 2023లో 72.3%తో ఈ సంఖ్య 3,86,000కు చేరింది. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న వారిలో సైతం భారతీయులు అధికంగా ఉన్నారు. అన్ని దేశాలను వెనక్కు నెట్టి 2024లో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తూ టాప్లో నిలిచారు. 2008-2009 అకాడమిక్ ఇయర్ తర్వాత అమెరికాలో భారత్కు చెందిన విద్యార్థులు ఈ స్థాయిలో విద్యను అభ్యసించడం ఇదే తొలిసారి. హైదరాబాద్లో మరో రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, రైల్వే ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని చెప్పారు. దేశంలో హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో 35% విద్యుదీకరణ పూర్తి చేశామని, ఇప్పటికే వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు తీసుకొచ్చామన్నారు. గత దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపం సంతరించుకుందని చెప్పారు. రైల్వేల ఆధునికీకరణ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తోందని మోదీ పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టెర్మినల్ను 413 కోట్లతో అత్యాధునిక హంగులతో ఆధునికీకరించారు. హైదరాబాద్లో ఆరంఘర్ జూ పార్క్ మధ్య ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 799 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. ఆరంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు 6 లేన్లు, 4.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ను నిర్మించారు. దీని నిర్మాణానికి అత్యాధునిక టెక్నాలజీని వాడారు. జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు ఉన్న ఈ ఫ్లైఓవర్ను 736 కోట్లతో నిర్మించారు. 6 లేన్ల రహదారికి ఇరువైపులా ర్యాంపులు వేయడంతో సహా మిగిలిన పనులు మార్చి 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఆరంఘర్ను నెహ్రూ జూలాజికల్ పార్క్తో కలుపుతుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ను గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్లోని అనేక కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆరంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి శ్రీకాకుళం రోడ్డు మధ్య 6 ప్రత్యేక సర్వీసులు ఈ నెల 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో నడపనుంది. ఈ నెల 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ, శ్రీకాకుళం రోడ్డు మధ్య స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈ నెల 8, 9 తేదీల్లో 2 రైళ్ల సర్వీసులు నడవనున్నాయి. కాచిగూడ, శ్రీకాకుళం రోడ్ ఈ నెల 11, 15 తేదీల్లో సాయంత్రం 5:40 బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్కు చేరుకుంటుంది. 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 2:45 బయలుదేరి ఆ తర్వాత రోజు ఉదయం 7:35 కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలులో అన్ని థర్డ్ ఏసీ బోగీలే ఉంటాయి. ఈ రైలు మల్కజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లో ఆగనుంది. చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు
ఈ నెల 8న చల్లపల్లిలో రాత్రి 7:20 బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్కు చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్డు చల్లపల్లి ప్రత్యేక రైలు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2:45 శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30కు చల్లపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లా భారత్లో ఆస్తమా స్క్రీనింగ్ కోసం మొబైల్ అప్లికేషన్ సిప్ ఎయిర్ ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ యాప్ వినియోగదారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలను ముందే గుర్తించడం ద్వారా వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారిస్తుంది. స్క్రీన్ పై ఉన్న వర్చువల్ క్యాండిల్ ను ఆర్పివేసే క్రమంలో దృష్టి కేంద్రీకరించేటప్పుడు వినియోగదారులు 3 ఉచ్ఛ్వాసాలను నిర్వహించాలి. ఈ యాప్ పరీక్షల ఉచ్ఛ్వాసాల నాణ్యతపై తన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఉబ్బసాన్ని సూచించే ధ్వని నమూనాలను గుర్తించడానికి ఉచ్ఛ్వాస శబ్దాలను విశ్లేషిస్తుంది. ఫలితాలు రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా డిస్ప్లే అవుతాయి. ఈ పరీక్ష వినియోగదారులకు ఈ వ్యాధికి సంబంధించి ముందస్తు రోగ నిర్ధారణకు సులభతరం చేస్తుంది. ఉబ్బసం ఉన్న వ్యక్తులకు వారి పరిస్థితిని తెలియజేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి వైపు వెళ్లేలా తగు సూచనలు ఇస్తుందని సిప్లా తెలిపింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక ప్రకారం భారత్లో 3.43 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఉబ్బస సంబంధిత మరణాల రేటు 3 రెట్లు ఎక్కువ ఉండటంతో పాటు దీనివల్ల వైకల్య భారం ప్రపంచ సగటు కంటే 2 ఎక్కువ ఉంది. ప్రస్తుతం సిప్ ఎయిర్ ఆండ్రాయిడ్లో అందుబాటులో ఉంది. త్వరలో iOS పరికరాల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సిప్లా డిజిటల్ హెల్త్ లిమిటెడ్ బ్రీత్ ఫ్రీ మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభించింది. శ్వాస వ్యాయామాలు, లైవ్ యోగా సెషన్లు, డైట్ ప్లాన్లు, మెడిసిన్ రిమైండర్లు, ఇన్హేలర్ ట్రాకింగ్తో సహా శ్వాసకోశ సంరక్షణ కోసం అనేక సేవలను అందించే వేదికలా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది.